ఆంధ్రప్రదేశ్లో బుడగ జంగం పేరుతో నకిలీ సర్టిఫికెట్లు మంజూరు అవుతున్నాయని బుడగ జంగం హక్కుల పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుడగ జంగం కమ్యూనిటీని ఎస్సీ కులంలో చేర్చాలని కోరుతూ బుడగ జంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2008వ సంవత్సరం వరకు తాము ఎస్సీ కులాల్లో ఉండేవారని, అయితే అప్పటి ప్రభుత్వం 144 జీవో జారీ చేయడంతో 2008 నుండి ఇప్పటి వరకు తమకు క్యాస్ట్ సర్టిఫికెట్ లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేయడంతో గత ప్రభుత్వం గుర్తించి జేసీ శర్మ కమిషన్ వేయడం జరిగిందన్నారు. కమిషనర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఈ ఆంధ్రప్రదేశ్లో బేడ బుడగ జంగం వారు రాజ్యాంగం ప్రకారం ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వారని, అనేక విధాలుగా వారు వెనుకబడి ఉన్నారని గుర్తించి ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించారని తెలిపారు. కాగా కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా ఈ నివేదికపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. గతంలో నారా లోకేష్ చంద్రబాబు నాయుడును కలిసినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తమకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారని, ఇప్పటికైనా తమ సమస్యని పరిష్కరించాలని కోరారు. మాకు పెద్దల నుంచి పూర్వం నుంచి మా తాతలు మా తండ్రుల వరకు మేము చెట్లంట పుట్లంట గ్రామానికి ఆమె లెక్క అనేక ఇబ్బందులు పడుతూ పసిపి పాకల్లో పరిస్థితులు భిక్షాటకు చేస్తూ వీత సభలు అనుకుంటూ మా పెద్దల నుంచి బ్యాడ్ సాగిస్తూ మేము అనేక విధంగా కష్టాలు పడుతూ బ్రతికి ఉన్నాం. ఇంతవరకు గవర్నమెంట్ ప్రసాదమైన ఉద్యోగం కానీ అధికారులు కానీ మా పిల్లలు ఏమైనా చదువుకొని ఉద్యోగాలు చేశారనే ఉద్దేశం ఇంతవరకే లేదు. మాకు గవర్నమెంట్ ఉపాధి ఇంతవరకు మాకు ఏమీ కల్పించలేదు. ఇలాగ పడుతూ బాధపడుతూ మాకు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత రామారావు అవతార నియోజకవర్గంలో మాకు 1990లో మేము పోరాడాము. 4 సార్లు హైదరాబాద్ వచ్చాము. మేము అనేక బాధలు పడుతూ మాకు సర్టిఫికెట్ ఇచ్చారు. ఇస్తూ మళ్ళీ ఆ సర్టిఫికెట్లు వెనక్కి తీసుకున్నారు. తరువాత మేము ఇబ్బందులు పడుతూ ఏసీ శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని పరీక్ష చేశారు. మా జిల్లా మా యొక్క ఆంధ్రప్రదేశం అంతా కూడా బేడ బుడగ జంగం ఉన్నారా లేదా అని ఆయన చూసి మా అధిక బతుకులు చూసి మా కష్టాలు చూసి మీరు గ్యారెంటీగా బేడ బుడగ జంగాలు గ్యారెంటీ మీరు ఖచ్చితమని చెప్తూ మాకు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఈ యొక్క జగన్ యొక్క నియోజకవర్గంలో కూడా వారు మాకు ఇస్తామని ఒక వాగ్దానం ఇచ్చారు. తరువాత లోకేష్ కూడా మీకు తప్పక మా పార్టీ వచ్చి మేము మళ్ళీ వచ్చిన తర్వాత మేము తప్పక మీకు ఉపాధి చేస్తామని ఆయన కూడా మాకు మాటిచ్చారు. నాడు చంద్రబాబు నాయుడు కూడా మేము నిజంగా మా పార్టీ వస్తే తప్పక మేము చూస్తామనే మాట ఇచ్చారు. ఇంతవరకు 7 మాసాలు అయింది. మమ్మల్ని ఎక్కడ ఉన్నది వారు చూడలేదు. అది మాకు మా బిడ్డలకి మాకు ఏదో ఉపాధి కల్పిస్తారని మేము వేడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం బేడా బుడగ జంగం కులం పడుతున్న ఇబ్బందులు అది వర్ణనాతీతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శ్రీ రాజ్యాంగం రచించిన సీరియల్ నెంబర్ 9లో షెడ్యూల్ కులాల్లో బేడా బుడగ జంగం కులం సీరియల్ నెంబర్లో పొందుపరచడం జరిగింది. అలానే ఆ రోజు నుండి 2008 వరకు కూడా బేడా బుడగ జంగం కులం అనేక సర్టిఫికేట్ అనేక ఊర్లో కూడా తీసుకోవడం జరిగింది. మా కులవృత్తి గుమ్మటి తాంబరతో అన్ని ఏరియాలు కూడా తిరుగుతూ కులవృత్తిని ప్రచారం చేస్తూ కళని అందరికీ తెలియజేయడం జరిగింది. అలానే 2008లో కొన్ని బోగస్ సర్టిఫికేట్లు తీసుకోవడం వల్ల కొంతమంది నిజమైన బుడగ జంగాలు ఆంధ్రప్రదేశ్లో లేరనేసి 144 జీవో తీసుకురావడం జరిగింది. మా బుడగ జంగాల్లో నిరక్షరాస్యులు ఎక్కువ, చదువుకి దూరంగా ఎప్పుడూ కూడా భిక్షాటన చేసుకుంటూ అలానే చిన్న చిన్న ఈత చేపలు అల్లుకుంటూ కుటుంబ జీవనం గడిపేవాళ్ళు. అలా ఈ ప్రభుత్వంతో అనేక విధాలుగా మేము ఉద్యమాలు పోరాటాలు చేయగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా నుండి విజయవాడ వరకు కూడా పాదయాత్ర చేసి అలానే ఆమరణ నిరాహార దీక్ష చేయగా అప్పుడు 2017లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో మా కులంపై జేసీ శర్మ కమిషన్ వేయడం జరిగింది. అలానే జేసీ శర్మ కమిషన్ 17 నెలలు అలానే పర్యటన చేస్తూ 2020లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బుడగ జంగం ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. అలానే వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యపరంగా అన్ని విధాలుగా వెనకబడి ఉన్నారు. వాళ్ళు వెంటనే ఎస్సీలుగా గుర్తించి వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నామనేసి ఒక నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది.